హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగజ్యోతి లైఫ్ స్టైల్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నామండి. ఏంటనుకుంటున్నారా, ఇవి రేషన్ బియ్యంతో వడియాలండి, అప్పడాలని కూడా అనొచ్చు. రేషన్ బియ్యంతో చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చేశారా ఇంతవరకు? చేయకపోతే మాత్రంగా ఈ వీడియో చూసి చేసేయండి. సూపర్గా ఉంటాయి. వన్ డే అండంతా సరిపోతుంది. చాలా టేస్టీగా వస్తాయి. చూడడానికి ఎలా ఉంటాయంటే వడ్లు ఉంటాయి కదా, వడ్లతో పేలాలతో చేస్తాం కదా, నెయ్యి వడియాలు అంటారు. నెయ్యి వడియాలు మాదిరిగా ఉంటాయి. నూకతో అనమాట వడియాలు. సూపర్గా ఉంటాయి. ఒకసారి చూసేయండి. మీరు ఇంతవరకు చేయకపోతే మాత్రంగా వీడియో ఎండ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ నూక అయితే ఇప్పుడు రేషన్ బియ్యం అయితే 1 అవర్ నానబెట్టుకున్న తర్వాత చక్కగా ఎండలో ఎండబెట్టుకుని తర్వాత అయితే పాతకాలపు మాదిరిగా తిరగలలో వేసి ఈ విధంగా అయితే ఇసురుతున్నారనమాట. పిండిని నూకని వేరు చేసుకొని మనం నూక మాత్రమే తీసుకుంటాం. పాతకాలం నాటి ఈ తిరగలు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఇంకా ఇవి ఉన్నాయి వాడుతున్నారు నాకైతే కామెంట్ చేయండి. మేమైతే వాడుతున్నామండి. ఇప్పటికీ కూడా మిల్లుకి కూడా వాడతారు. అప్పుడప్పుడు కొంచెం అయితే ఇంకా వీటిని కూడా యూజ్ చేస్తుంటారు అనమాట. ఎక్కువైతే మిల్లుకి పంపించేస్తున్నారు. ఇప్పుడైతే మిల్లులా కాకుండా నూక అయితే ఇప్పుడు తిరగల్లా తీస్తున్నాము. ఈ విధంగా పిండి జల్లెడతో చల్లించుకుంటే పిండి అంతా కిందకి పడిపోతుంది. నూక మాత్రమే మనకు కావాలి కదా, నూకతో వడియాలు. సో పిండి అయితే పిండి వడియాలకు మాత్రంగా ఇంకా బియ్యం పిండి నేనైతే ఇప్పుడు నూకతో వడియాలు చేయాలనుకుంటున్నాను కనుక నూక మాత్రమే తీసుకున్నాను. నేనైతే లోటన్నర నూక తీసుకున్నాను అనమాట. దానికి నేను 4 లోటాల వాటర్ అయితే వేసుకుంటున్నాను. కొలత అయితే అదండి, అగో లోట అది. దాంతో నేను 1.5 నూక తీసుకున్నాను. నేను 4 లోటాల వాటర్ అయితే పోసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా చేయకపోతే మాత్రంగా చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి వడియాలు అయితే మాత్రంగాను. చేయడానికి కూడా చాలా సింపుల్ అండి. ఒక ఇద్దరు ఉంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఆ లోటాతో నేను 4 లోటాల వాటర్ తీసుకున్నాను. ఈ లోపు అయితే నేను పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి మాత్రమే తీసుకొని కొంచెం కచ్చాబచ్చగా మిక్సీలో అయితే నేను ఈ విధంగా వేసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి అయితే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి. పచ్చికారం అయితే మేము ఇప్పుడు వేయము. కొంచెం సగ్గుబియ్యం వేసుకుంటే మనకి వడియాలు అనేవి టేస్ట్ వస్తాయి. నెక్స్ట్ వేడి చేయవు పిల్లలు తిన్నా సరే. ఇంకొకటి ఏంటంటే ఫాస్ట్గా ఆరిపోతాయి అనమాట, జిగట వస్తుంది కనుక కొంచెము టేస్ట్ కోసం అలాగే వడియాలు ఫాస్ట్గా ఎండడం కోసం అయితే సగ్గుబియ్యం అయితే కొంచెం వేసుకుంటున్నాను. వేసిన తర్వాత అడుగు పట్టేస్తాయి కదా, అడుగు పట్టకుండా కలుపుకొని జీలకర్ర కొంచెం యాడ్ చేసుకుంటున్నాం టేస్ట్ కోసం. అలాగే నువ్వులండి, నువ్వులు వేసుకుంటాం. ఏ వడియాల్లో కూడా మేము నువ్వులు ఎక్కువ వాడతాం అనమాట. సో నువ్వులు వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. నేను సగ్గుబియ్యం అయితే నానబెట్టలేదండి, డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. నానబెట్టి కూడా వేసేసుకోవచ్చు, బట్ నేను నానబెట్టలేదు, డైరెక్ట్గా వేసేసి తగినంత ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వడియాలు అప్పడాలు చేసేటప్పుడు మాత్రంగా కొంచెం ఉప్పు తక్కువగానే వేసుకోవాలి. అవి ఎండాక కొంచెం ఉప్పు ఎక్కువ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్ మనకి ఇప్పుడు సరిపోయినట్టు ఉంటుంది, తర్వాత అయితే మాత్రంగా ఎక్కువైపోతుంది. సో అందుకే తగ్గించి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకుంటున్నాం అనమాట. దాంట్లోకి కొంచెం సోడా వేసుకుంటున్నామండి, వంట సోడా. అవి వేస్తే వడియాలు కొంచెము క్రంచీగా వస్తాయి, దానికోసమే అవి వేసుకున్న తర్వాత కలుపుకుంటా నూకనైతే వేసేసుకోవాలండి బియ్యం రవ్వని. ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది కదా, ఉప్మా లాంటి స్మెల్లే వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ ఉప్మా చేస్తున్నట్టే ఉంది. ఉప్మాలో ఆయిల్ వేస్తాము, ఇందులో ఆయిల్ లేదు. సేమ్ టేస్ట్ మాత్రం అలానే ఉంది. ఇది ఉండలు చుట్టేటప్పుడు కూడా తింటుంటే ఉప్మా తిన్నట్టే ఉంటుంది. ఆయిల్ ఒక్కటే ఉండదు, మనం ఉప్మాలో ఆయిల్ వేసుకుంటాము. సేమ్ ఉప్మా మాదిరిగానే ఇదే విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని చక్కగా మెల్లిగా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే అది ఉడుకుతుండేటప్పుడు మన చేయి మీదకి తుల్లిపోతుంది. సో మనం మెల్లమెల్లగా స్లోగా సిమ్లో పెట్టుకొని అయితే కలుపుకోవాలి, చేయి మీదకి తుల్లిపోకుండా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉప్మా ఎలాగైతే మనం చేసుకుంటాం అదే మాదిరిగా అనమాట. దీంతో అయితే ఇప్పుడు మనం వడియాలు చేస్తాము. దగ్గరగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, సిమ్లో పెట్టుకొని ఈ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అడుగు పట్టుకోకుండా మాడిపోకుండా ఇలా కలుపుతూ ఉండాలి, ఉండలు అవ్వకుండా. ఇదంతా సిమ్ ప్రాసెస్లోనే చేయాలండి, లేదు అనుకుంటే మన చేయి మీద తుల్లిపోతుంది, అడుగు కూడా పట్టేసి మాడిపోతుంది అనమాట. సో అలా కాకుండా ఉండాలి అంటే మనం సిమ్లో చేసుకొని మూత పెట్టుకొని సిమ్లో కూడా కాసేపు మగ్గనివ్వాలండి. అప్పుడు మనకి ఉండ కన్సిస్టెన్సీ ఎలా ఉందనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఉండలు చుట్టుకోవడానికి ఏ విధంగా ఉందనేది మనకు కలుపుతుంటే సరిపోయి తెలిసిపోతుంది. సో నేను సిమ్లో పెట్టుకుని ఇదే విధంగా మూత పెట్టుకుంటూ అది దగ్గరగా వచ్చిందా లేదో చూసుకుని అలా కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది కదా, అది కొంచెం చల్లారిన తర్వాత ఉండ చుట్టేసరికి సరిపోతుంది. సో నేనైతే ఇప్పుడు గ్యాస్ ఆపేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. నాకైతే ఇది ఉండకు చుట్టుకోవడానికి కన్సిస్టెన్సీ థిక్గా వచ్చేసింది. ఇలానే చేసుకోవాలండి. ఇవి మనము
పేలాలతో అయితే పేలాలు నానబెట్టి అందులో ఇప్పుడు ఏవైతే పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకున్నామో ఇవన్నీ వేసేసి కలిపేసి అవి పిండేస్తాం అనమాట. నానబెట్టిన వాటర్లో నుంచి తీసి పిండేసి ఆ పేస్ట్ అంతా కలిపేసి ఉండలు చుట్టుకొని మనమైతే నెయ్యి అప్పడాలు చేసేసుకుంటాము. ఇప్పుడు మనం బియ్యం రవ్వతో అప్పడాలు కనుక ఈ విధంగా చేసుకోవాలన్నమాట. మూత పెట్టేసాం కదా, అది ఇప్పుడు చల్లారాలన్నమాట. చక్కగా అయిపోయింది. చల్లారిదడానికి ఇలా ఒక వెడల్పాటి ప్లేట్లో కానీ బేసినీలో కానీ ఆ ముద్దనంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫాస్ట్గా చల్లారుతుంది. చూసారా, ఉండ అయ్యే మాదిరిగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం వాటర్ సహాయం తీసుకొని చేతికి రాసుకుంటే ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే ఇప్పుడు చల్లగా అవ్వడం కోసం ఇందులోకైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ముద్దనంతాను. చూసారా, నేనైతే ఇప్పుడు ఈ బేసిన్లోకి మొత్తము ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మనకి చల్లగా అయిపోవాలి. చల్లగా అయిపోతే మనం ఉండలు చుట్టుకోవడానికి చాలా బాగా ఉంటుందన్నమాట. చూడడానికి ఉప్మా లాగానే కనిపిస్తుంది కదా, బియ్యం రవ్వ ఉప్మా లాగా. ఉండలు అయితే చుట్టేసుకుంటున్నాను అనమాట. ఇట్లా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఉండలు అయితే చుట్టుకోవాలి. ఇంకా పెద్ద సైజు చేసుకుంటే థిక్గా వస్తాయి అప్పడాలు. కాకపోతే కొంచెం మబ్బేసే పరిస్థితిలో ఏమైనా ఈవినింగ్ ఉంటే ఎండుతాయో ఎండవని చెప్పేసి నేను కొంచెం పలచగా చేద్దాం అప్పడాలని చెప్పేసి చిన్న ఉండలుగా చుట్టుకుంటున్నాను. పెద్ద ఉండలుగా చుట్టుకొని థిక్గా చేసుకుంటే థిక్గా ఇంకా బాగా వస్తాయి. బట్ నేనైతే చిన్న చిన్న ఉండలు చుట్టుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ కలిసి చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఒక ప్లేట్లో వేసుకొని టెర్రస్ మీదకి వెళ్ళిపోవాలి. ఇప్పుడే వెళ్తే ఏంటంటే చాలా ఎక్కువ ఎండ ఉంది. ఇప్పుడు మార్నింగ్ 7:30 అయ్యింది, కానీ ఎండ మాత్రంగా బీభత్సంగా ఉంది. సో అందుకోసమనే నేను ఇంటి దగ్గర కిందనే ఈ ఫ్యాన్ దగ్గర చల్లార్చి కిందనే ఉండలన్నీ చుట్టుకొని ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను అనమాట. ఉండలు చుట్టుకున్న తర్వాత పైకి వెళ్ళి అప్పడాల మాదిరిగా చేసుకొని ఎండలో ఎండబెట్టుకుంటాను. సో నేను ఈ విధంగా ఉండలు అయితే చుట్టేసుకుంటున్నాను. మీకు కూడా ఇలానే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. వడియాలు వేపుకొని తింటే మాత్రంగా పప్పుచారుతో కానీ లేదు అనుకుంటే మనకి కర్రీ ఏదున్నా రసంతో కానీ సైడ్ డిష్గా ఈ అప్పడాలు తింటుంటే మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది. స్నాక్స్లా తినేయచ్చు. మనము వీటిని అప్పడాలు అనకుండా ఏవో స్నాక్స్ తినే విధంగా పప్పు చెక్కలు ఉంటాయి కదా, అలా తినేయచ్చు. సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఉండలు ఎలా ఉన్నాయో. వినాయక చవితికి పెట్టే ఉండ్రాలు ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు కదా, ఇలా ఉండ్రాలు చుట్టేసి అలా ఉన్నాయి. ఒక క్లాత్ని అయితే ఇలా ఉండలన్నీ చుట్టేసిన తర్వాత తడి చేసుకున్నాను. వాటర్లో పెట్టి పిండేసుకుని ఆరపెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఉండలను తీసుకొని ఒక లోటా సహాయంతో కానీ లేదు అనుకుంటే ఏదైనా ఒక బాటిల్ ఎయిర్ కంటైనర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్ మూతలో కానీ ఈ విధంగా మనము అప్పడాల మాదిరిగా అద్దుకోవచ్చు. నాకైతే మూతలు ఏవి కరెక్ట్గా సెట్ అవ్వలేదన్నమాట. సో ఇలా ఆ లోటాకి ఏదైతే లోటాకి మనం ఇప్పుడు కొలుచుకున్నానో ఆ లోటాకే ఇలా ఒక కవర్ని అయితే పెట్టుకున్నాను. కవర్ని పెట్టుకొని దానికి చక్కగా వడియాలు తీసుకుని ఈ ముద్దను తీసుకొని వాటర్ పక్కనే ఇలాగ ఒక బౌల్తో పెట్టుకున్నాను. ఆ వాటర్లో చేయి ముంచుకుంటా ఇలా అప్పడాలు అయితే అద్దుకోవాలండి. ఇలా లోటాకైతే కవర్ పెట్టుకొని చక్కగా వచ్చేస్తాయి. ఇంకా చేయితో అయితే ఇంకా పైకి ఫాస్ట్గా రావట్లేదు కదా, ఇప్పుడైతే ఇంకా నేను దోశలు వేసుకునే స్పూన్ కూడా తెప్పించి దాంతో అయితే తీసేస్తుంటే చాలా ఫాస్ట్గా వస్తుంది. అయితే ఇద్దరైతే బాగా తీసేసి వేసేసుకోవచ్చు అనమాట. ఇద్దరుంటే ఫాస్ట్గా అవుతుంది. ఒకరమే చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది. ఇద్దరైతే చాలా బాగా వచ్చేస్తాయి అనమాట. 2 లోటాలు పెట్టుకొని ఒకరు ఇలా అద్దేస్తుంటే ఒకరేమోతే ఆ స్పూన్తో తీసేసి క్లాత్ మీద వేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నాకైతే ఆ కవర్ జారిపోతుంది కదా, సో దానికోసం చిన్న తాడు అయితే కట్టేసామన్నమాట. ఇప్పుడు తాడు కట్టేసిన తర్వాత ఇలా అద్దుకుంటే అప్పడాలు అయితే చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. నేనైతే పలచగా చేసుకుంటున్నాను. చిన్న వంటలు చేశాను కనుక పెద్ద వంటలు చేసి థిక్గా చేసుకుంటే చాలా బాగా ఇంకా పెద్ద అప్పడాలు థిక్గా వస్తాయి. ఈ విధంగా నేను అయిపోయిన తర్వాత క్లాత్ కింద వచ్చాయి అనమాట. మనం గ్లాసున్నరే తీసుకున్నాం కదా రవ్వ, సో తక్కువ వడియాలు వచ్చి ఎక్కువ నూకతో చేసుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఎండిన తర్వాత ఆ క్లాత్ మీద నుంచి ఆటోమేటిక్గా అవి రాలిపోతాయి. తర్వాత నెక్స్ట్ డే కూడా కాసేపు ఎండలో పెట్టుకున్న తర్వాత ఇలా వచ్చేసాయి అనమాట. చూడడానికి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. బియ్యం రవ్వతో అప్పడాలు ఫ్రీగా వచ్చే బియ్యం రవ్వతో ఎంత బాగా చేసుకుంటున్నామో రేషన్ రైస్తో. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మాత్రం ఆయిల్లో వేపుకొని తింటే మాత్రంగా సైడ్ డిష్గా కర్రీతో కానీ అలాగే పప్పుచారుతో సాంబార్తో చాలా బాగుంటాయి. అలా కాకపోయినా మన పప్పు చెక్కలు ఉంటాయి కదా, అలా తినడానికి స్నాక్స్లా పిల్లలకి చాలా బాగా వస్తాయి అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫ్రీగా వచ్చే రేషన్ రైస్తో మాత్రం ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ట్రై చేసిన తర్వాత నా వీడియోకి అయితే మీరు కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ట్రై చేయాలి, ట్రై చేస్తేనే మీకు ఇట్లా టేస్ట్ అనేది తెలుస్తుంది. బియ్యం రవ్వతో అప్పడాలు ఎలా ఉంటాయి అనేది కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇలా ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో అయితే చక్కగా వేయించుకోవాలి.
వేయించుకున్న తర్వాత ఇవైతే క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈసారి రేషన్ ఇవి విడిపిస్తారు కదా ఈ మంత్, నెక్స్ట్ మంత్ విడిపించాక రేషన్ రైస్తో మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. 1 డే చక్కగా ఎండిపోతే సరిపోతుంది. నెక్స్ట్ డే 1 or 2 hours ఉంచితే సరిపోతుంది అనమాట. 1 డే ఎండకి చక్కగా క్లాత్ మీద నుంచి ఊడొచ్చేస్తాయి. చాలా బాగా ఉంటాయి. పేలాలతో చేసిన నెయ్యి అప్పడాల్లాగా కనిపిస్తాయి చూడడానికి కూడాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. వేపిన తర్వాత చూసారా ఎంత క్రంచీగా ఎంత బాగున్నాయో. మీకు కనుక ఈ వీడియో యూజ్ఫుల్ అనుకున్నట్లయితే మాత్రం కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి వీడియో చూసిన